ఒక చిన్నారి తన అమాయకపు చిరునవ్వుతో గ్రౌండ్లో బంతితో ఆడుకుంటూ మునిగిపోయాడు. దూరంలో రోడ్డుపై ముగ్గురు పిల్లలు ఆటలో ఉల్లాసంగా గడుపుతూ భద్రతను వెనక్కి వదిలేశారు. అంతలోనే ఒక పెద్ద ట్రక్ అదుపు తప్పి బ్రేకులు పనిచేయకుండా రోడ్డుపైకి వెళ్తుంది. డ్రైవర్ గుండె రణం పడ్డట్లు వేగంగా కొడుతున్నది. చెమటలు చల్లారుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అని అతను లోతుగా ఆలోచించాడు. ఒకవైపు ముగ్గురు పిల్లలు, మరోవైపు గ్రౌండ్లో ఒక చిన్నారి. ఏ దారిని ఎంచుకున్నా ఎవరో ఒకరు బలి కావాల్సిందే. చాలామంది ఆలోచిస్తారు, ముగ్గురి ప్రాణాలు కాపాడడానికి ఒకరి ప్రాణం త్యాగం చేయొచ్చు అని. కానీ నిజానికి రోడ్డుపై ఆట ఆడుతున్న వారు తప్పు చేశారు. గ్రౌండ్లో ఆడిన చిన్నారి తన హక్కు ఉన్న స్థలంలో ఉన్నాడు. అతను ఏమాత్రం తప్పు చేయలేదు. అయితే తప్పు చేయని వాడి ప్రాణం పోవడం న్యాయమవుతుందా? ఆ చిన్నారి ఇంకా అమాయకంగా బంతితో ఆడుకుంటున్నాడు. అతని చిరునవ్వు, అతని నిశ్శబ్ద ఆట మనకే చెబుతుంది, జీవితంలో కొన్ని సమయాల్లో తప్పు చేయని వారే బాధితులు అవుతారు. మరియు తప్పు చేసినవారు సులభంగా తప్పించుకుంటారు. ఇదే జీవితంలో నిజమైన చేదు సత్యం. మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండలేడు, కానీ మనం ఎప్పుడూ సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ఇందులో కథ నీతి ఏమిటంటే, తప్పు చేసినవారు తప్పించుకుంటారు, అమాయకులే ఎక్కువగా బాధపడతారు.